హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. సో మేము ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాము అంటే ఏపీ డిఎస్సికి సంబంధించి 2025 ఎస్జిటికి సంబంధించిన కట్ ఆఫ్ చెప్పబోతున్నామండి. సో గతంలో మేము ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీద మేము క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాము. కొంచెం లో స్కోర్ చెప్పడం వల్ల దాన్ని ఏంటంటే లీస్ట్ పాసిబుల్ స్కోరు ఆ మార్క్స్ కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదా అనే పాయింట్లో చెప్పామండి. కానీ ఈరోజు ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నాము అంటే ఏపీడిఎస్సి 2025 ఎస్సిటికి సంబంధించిన రివైజ్డ్ కట్ ఆఫ్ మేము చెప్పబోతున్నామండి. సో ఈ రివైజ్డ్ కట్ ఆఫ్ని మనం ఒకసారి గమనించినట్టయితే ఓసీకి సంబంధించిన ఓసీ మేల్ 74 మార్క్స్ సేఫ్ స్కోర్ అనుకున్నామండి. అలాగే ఫీమేల్ 70 మార్క్స్ సేఫ్ స్కోర్ అనుకుంటామండి. నెక్స్ట్ బీసీఏ 70 మార్క్స్, ఫీమేల్ 66 మార్క్స్. అలాగే బీసీబీ 71 మార్క్స్, ఫీమేల్ 67 మార్క్స్. అలాగే బీసీసీ 66 మార్క్స్, ఫీమేల్కి 62 మార్క్స్. బీసీడీకి సంబంధించి 69 మార్క్స్, ఫీమేల్కి 63 మార్క్స్. నెక్స్ట్ ఎస్సీకి సంబంధించి ఎస్సీఏ తీసుకుంటే ఈ మధ్య మనకి కేటగరైజేషన్ అయింది కదండి. ఎస్సీఏ అయితే జస్ట్ క్వాలిఫై అయితే వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే 100% ఉందండి. నెక్స్ట్ ఎస్సీబీకి 65 మార్క్స్. అలాగే ఫీమేల్కి అయితే 61 మార్క్స్. ఎస్సీసీకి 1 or 2 మార్క్స్ ఎక్కువ ఉంటుందండి. ఎస్సీసీ 66 మార్క్స్, ఫీమేల్ అయితే 60 మార్క్స్. నెక్స్ట్ ఎస్టీ 62 మార్క్స్, ఫీమేల్ 58 మార్క్స్. అలాగే ఈడబ్ల్యూఎస్ 66 మార్క్స్, అలాగే ఫీమేల్కి 61 మార్క్స్ అండి. నెక్స్ట్ బీసీఈ 65 మార్క్స్, ఫీమేల్కి అయితే 61 మార్క్స్ సార్. సో ఇది అండి కట్ ఆఫ్, రివైజ్డ్ కట్ ఆఫ్. సో లాస్ట్ టైం చేసిన వీడియోలో ఏమైంది అని అంటే లీస్ట్ పాసిబుల్ కట్ ఆఫ్ అని పెట్టాల్సింది, అది పెట్టలేకపోయామండి. తమ్మునేల్ ప్రాబ్లం వచ్చింది, దయచేసి అందరూ క్షమిస్తారని అనుకుంటున్నాను. అలాగే ఇవైతే సేఫ్ స్కోర్ అని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే 1-2 మార్కులు తగ్గినా లేదా 1-2 మార్కులు పెరగవచ్చు, అంతకంటే డిఫరెన్స్ ఉండదు అనుకున్నానండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.